హాయ్ వ్యూవర్స్, మనందరం కూడా మొబైల్ ఫోన్స్ని యూజ్ చేస్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కళ్ళం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చూస్తుంటాం. అవేంటి అంటే కాల్ డ్రాప్ లేదా కాల్ ఫెయిల్డ్, లేదా మనం ఏదన్నా ఒక వ్యక్తికి కాల్ చేసినప్పుడు ఆ కాల్ ప్రాపర్గా కనెక్ట్ కాకపోవటం, లేదా కనెక్ట్ అయినా కానీ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోవటం. సో ఇవన్నీ జరగడానికి గల బ్యాక్ ఎండ్ కారణాలు ఏంటి, అసలు దీని వెనకున్నటువంటి రహస్యాలు ఏంటి అనే దాని గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇన్ డెప్త్గా మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ దిస్ షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. మొదటిగా మనం కంప్లీట్గా ఈ కాల్ డ్రాప్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ యొక్క విశ్లేషణ గురించి చూద్దాం. అంటే ఎందువల్ల మనకి కాల్ డ్రాప్స్ అనేవి వస్తూ ఉంటాయి. మొదటిగా మీరు ఇక్కడ చెక్ చేశారు అన్నట్లయితే కనుక డిస్టెన్స్. యాక్చువల్గా మనకి మన సెల్ ఫోన్ నుంచి మన టవర్కి ఉండేటువంటి డిస్టెన్స్ మ్యాక్సిమం 10 to 15 కిలోమీటర్స్ రేడియస్లో ఉండేటువంటి అవకాశం ఉంది. మనకి సిటీస్లో అయితే ఇది కొంచెం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే మన సిటీలో యూజర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి. సో జనరల్గా మనకి ఈ 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ టవర్ కనుక మీరున్నటువంటి ప్రదేశం కన్నా హైట్గా ఉంది అన్నట్లయితే కనుక మీరు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ టవర్ హైట్ ఉండడం వల్ల మనకు ఒక పాజిటివ్ ఎలిమెంట్ ఉంది, అలాగే మనకు ఒక నెగిటివ్ ఎలిమెంట్ ఉంది. సో ఈ టవర్ ఏదైతే ఉందో హైట్గా ఉండి టవర్కి మీకు మధ్యలో కంప్లీట్లీ ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేదు, అంటే కంప్లీట్లీ మనకి బిల్డింగ్సే కావచ్చు, లేదా ఏమైనా వాల్స్ కావచ్చు, ఇలాంటివి ఏవి లేకుండా ఉన్నట్లయితే కనుక మీకు ఫుల్ ప్లెడ్జ్డ్ సిగ్నల్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు గనక ఈ మధ్యలో ఏమైనా ఇట్లాంటి అబ్స్ట్రాక్ట్స్ కనుక వచ్చినాయి అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు సిగ్నల్ డ్రాప్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ సిగ్నల్ డ్రాప్ ఏదైతే ఉందో మనం ఫోన్ కాల్ మాట్లాడటానికి కూడా మినిమం అంటే రిక్వైర్మెంట్ ఇంత ఉండాలి అని చెప్పి ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ కంటే కనుక తక్కువగా వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ కాల్ డ్రాప్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదా కాల్ ఫెయిల్, లేదా మనకి ఎవరైనా కాల్ చేస్తున్నా మనం ఎవరికైనా కాల్ చేసినా కాల్ కనెక్ట్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ కాల్స్ డ్రాప్ అవటంలో గల మరొక రీజన్ని మీరు చూసారు అన్నట్లయితే కనుక కంప్లీట్లీ ఆ సెల్ ఫోన్ టవర్ మీద ఉండేటువంటి లోడ్ని బట్టి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిటీలో కొన్ని ఏరియాలలో బాగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలను చూస్తూ ఉంటాం. ఆబ్వియస్లీ అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు అన్నట్లయితే మొబైల్ యూజర్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. సో ఇంతమంది యూజర్స్ ఒకే టవర్ మీద లోడ్ పడినప్పుడు కూడా మనకి ఈ కాల్ డ్రాప్ లేదా కాల్ ఫెయిల్ లేదా కాల్స్ కనెక్ట్ కాకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఈవెన్ మీరు డేటా వాడుతున్నా కానీ ఇదే పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా జియో ఫోన్ లేదా ఎయిర్టెల్ ఫోన్లకు సంబంధించినటువంటి 4G లేదా 3G నెట్వర్క్ని వాడుతున్నారు. మీరు కొన్ని ఏరియాల్లో మీకు సిగ్నల్ అనేది స్ట్రెంతీగా ఉంటుంది, బట్ మీకు అక్కడ ఏమవుతుందంటే కాల్ ఫెయిల్, కాల్ డ్రాప్స్ రావడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి కంప్లీట్గా ఫోన్ మీద చూపించేటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ని బేస్ చేసుకొని మనకి సిగ్నల్ రావు. ఇదంతా కూడా కంప్లీట్లీ మనకి డెసిబెల్స్లో వస్తాయి. సో దీని గురించి కూడా నేను మాట్లాడతాను. సో మీకు సిగ్నల్ ఫుల్గా ఉన్నా కానీ ఆ ఏరియాలో మీకు కాల్స్ ప్రాపర్గా కనెక్ట్ కాకపోవటానికి, లేదా ఆటోమేటిక్గా మీకు ఈవెన్ సిగ్నల్ స్ట్రెంత్ ఫుల్గా ఉన్నా కానీ డేటా ఈ కనెక్షన్ స్పీడ్ ఏదైతే ఉందో చాలా తక్కువ రావటంగా జరుగుతుంటుంది. ఇది డిపెండ్స్ అపాన్ ఆ ఏరియాలో ఉండేటువంటి క్రౌడ్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. ఆ ఏరియా నుంచి మీరు కొంచెం ఒకవేళ మూవ్ అవ్వగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరేంటంటే ఈ లొకేషన్లో, అంటే ఇప్పుడు మీరున్న లొకేషన్లో ఉన్నారు, మీరున్న లొకేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ లేదా అటో లేదా 1 కిలోమీటర్ ఇటో కనుక వెళ్ళగలిగేటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు సింప్లీ మీరేం చేస్తారంటే కొంచెం ట్రావెల్ అయిన తర్వాత అక్కడ యూజ్ చేసి చూడండి. అక్కడ మీరు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పొజిషన్ కన్నా బెటర్గా సిగ్నల్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఇదే కాల్ డ్రాప్స్కి సంబంధించినటువంటి మరొక రీజన్ ఏంటి అంటే కంప్లీట్లీ మనకి రైనీ సీజన్, అంటే కంప్లీట్లీ క్లైమేట్ అని చెప్పచ్చు. రైనీ సీజన్లో, అలాగే కంప్లీట్లీ సమ్మర్లో, ఈవెన్ మనకి వింటర్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. దీనికి రీజన్ ఏంటి అంటే వాటర్, అంటే కంప్లీట్లీ వాటర్లో నుంచి మనకి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేవి ట్రావెల్ చేయలేవు. సో దీనివల్ల కూడా ఇవి కంప్లీట్లీ ఒక అబ్స్ట్రాక్ట్ రూపంలో మనకు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిగ్నల్స్ అనేవి మనకి ప్రాపర్గా రావు. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనకి కాల్ డ్రాప్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సమ్మర్ సీజన్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక వాటర్ అంతా వేపర్ అయిపోయి ఇది ఒక లేయర్ లాగా ఫామ్ అవడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకి సిగ్నల్స్ అనేవి రాకుండా, అంటే టవర్ దగ్గర నుంచి మనకి సిగ్నల్స్ రానివ్వకుండా ఇవి ఒక కవర్ లాగా ఏర్పడి మనకి సిగ్నల్స్ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల కూడా మనకి కాల్ డ్రాప్స్ అనేవి చూస్తుంటాం. ఈవెన్ స్నో కూడా అదే పరిస్థితి. కాకపోతే కంప్లీట్లీ మనకి రైనీ సమ్మర్ కన్నా స్నో సీజన్లో కొంచెం మంచి
మంచిగా సిగ్నల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీని మీద లేయర్ లాగా ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి రీజన్స్ అన్నిటి వల్ల కూడా మీ ఫోన్లో కంప్లీట్లీ కాల్ డ్రాప్స్, కాల్ ఫెయిల్ లేదా ఆటోమేటిక్గా కాల్ కనెక్ట్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆల్మోస్ట్ ఆల్ వీటన్నిటిని మీరు అవాయిడ్ చేస్తూ కనుక మీరు మీ మొబైల్ ఫోన్ని వాడారు అన్నట్లయితే కనుక మీకు ఈ కాల్ డ్రాప్స్ అనేవి చాలా 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 తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే జనరల్గా మన మొబైల్ ఫోన్స్లో కార్నర్లో మనకి సిగ్నల్ స్ట్రెంత్ చూపించడం జరుగుతుంది. అదేనండి మీ క్యారియర్ నేమ్ ఉండి క్యారియర్ నేమ్ పక్కన సిగ్నల్ స్ట్రెంత్ అంటే మనకి 3 డాట్స్ లేదా 4 డాట్స్ లేదా 5 డాట్స్ మనకు రావటం జరుగుతుంది. సో ఈ డాట్స్ని బేస్ చేసుకొని మనం జడ్జ్ చేసుకుంటాం కంప్లీట్లీ. ఇప్పుడు నాకు 5 డాట్స్ ఉందంటే ఇక్కడ సిగ్నల్ ఫుల్గా ఉందని. యాక్చువల్గా మన మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ మొత్తాన్ని కూడా మనం డీబీఎంస్లో కొలుస్తూ ఉంటాం. డీబీఎం అంటే డెసిబెల్స్ ఫర్ మిల్లీ వాట్ అని అంటాం. సో ఈ డెసిబెల్స్ అనేవి మనం యూజువల్గా జనరల్గా మనం చూసామన్నట్లయితే కనుక నెంబర్ ఇంక్రీజ్ ఉందంటే బాగుందన్నట్లు, నెంబర్ డిక్రీజ్ ఉందన్నట్లయితే లో ఉందన్నట్లు మనం పరిగణలోకి తీసుకుంటుంటాం. కానీ ఇక్కడ క్వైట్ రివర్స్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈ డెసిబెల్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ లో యాజ్ మనకి కంప్లీట్లీ 30 దాకా మనకి మినిమం రావటం జరుగుతుంది అండ్ మ్యాక్సిమం వచ్చేటప్పటికే 120. ఇందులో మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక 120 సిగ్నల్ ఉంది అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ మీరు లో సిగ్నల్ ఫేస్ చేస్తున్నట్లు. అలాగే మీకు కనుక 45 లేదా 35 లేదా 30 సిగ్నల్ వస్తుంది అన్నట్లయితే కనుక కంప్లీట్గా మీకు పర్ఫెక్ట్ సిగ్నల్ వస్తుందని చెప్పచ్చు. సో మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలాగా అంత ఎక్యూర్డ్గా మనకి కంప్లీట్లీ ఇవి మెజర్ చేసి మనకు చూపించలేవు. అంటే ఈ డాట్స్లో అంత పర్ఫెక్ట్గా మనకు చూపించలేవు. యూజువల్గా మన మొబైల్ ఫోన్ నెట్వర్క్స్ అన్నిటినీ కూడా వీటన్నిటిని ఒక ఎనలాగ్ రూపంలో మనకు చూపించడం జరుగుతుంది, నాట్ డిజిటల్ రూపంలో. వేరే ఎనలాగ్ రూపంలో మనకి ఎక్యురెన్సీ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. వేరే డిజిటల్ రూపంలో వచ్చేటప్పటికే కంప్లీట్లీ పర్ఫెక్ట్గా మనకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బండ్లని అంటే బైక్స్ని యూస్ చేస్తూనే ఉండొచ్చు. ఈ బైక్స్ మీద ఒకప్పుడు ప్రీవియస్లీ మీరు చూసారన్నట్లయితే కనుక ఎనలాగ్ మీటర్స్ ఉంటాయి. వేరే ఇప్పుడు వచ్చేటువంటి కొత్త బైక్స్ అన్నిటిలో డిజిటల్ మైక్స్. అంటే ఎనలాగ్ మైక్లో మనకు ఒక నీడిల్ ఉంటుంది, నీడిల్ మనకి స్పీడ్ని సూచిస్తూ ఉంటుంది. వేరే డిజిటల్ బైక్లో వచ్చేటప్పటికే కంప్లీట్లీ న్యూమరికల్ డిజిట్లో మనకి ఇది చూపించడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద మీకు చూపించేటువంటి సిగ్నల్ బార్స్ ఏవైతే ఇదంతా అనలాగ్ టెక్నాలజీ. వేర్ మీరు కంప్లీట్లీ ఈ కింద చెప్పినటువంటి అప్లికేషన్ అంటే నెట్వర్క్ సిగ్నల్ బార్స్ అనేటువంటి లేదా నెట్వర్క్ సిగ్నల్ స్ట్రెంత్ అనేటువంటి ఒక అప్లికేషన్ని మీరు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు అన్నట్లయితే అట్ ప్రెసెంట్ మీ మొబైల్ ఫోన్కి వస్తున్నటువంటి సిగ్నల్ యొక్క డీబీఎంస్ ఎంత అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్లీ మన మొబైల్ ఫోన్లో మనం రెగ్యులర్గా చూసేటువంటి కాల్ డ్రాప్ లేదా కాల్ ఫెయిల్డ్ వెనక ఉన్నటువంటి మెయిన్ రీజన్. అంతేకాని చాలామంది అనుకుంటూ ఉంటారు నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను సో అందువల్లనే నాకు కాల్ డ్రాప్ అవుతుంది, నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా, కార్లో ట్రావెల్ చేస్తున్నాను, లేదా బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాను, లేదా లిఫ్ట్లో ట్రావెల్ చేస్తున్నాను, సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ కాల్ డ్రాప్ అనుకుంటుంటారు. యాక్చువల్గా దానికి కాల్ డ్రాప్కి ఏ విధమైన సంబంధం లేదు. హోప్ ఈ వీడియో ద్వారా కంప్లీట్లీ మీకు అసలు మన మొబైల్ ఫోన్లో కాల్ డ్రాప్స్ ఎందుకోసం రావడం జరుగుతుంది, కాల్ ఫెయిల్డ్ ఎందుకు రావడం జరుగుతుంది, సో దీనివల్ల వెనక ఉన్నటువంటి మెయిన్ రీజన్స్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే కనుక లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో పాటు అన్బాక్సింగ్, టెక్ న్యూస్, గ్యాడ్జెట్స్, రివ్యూస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.